అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు చూస్తున్నది 10థ్ క్లాస్‌కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ప్రతి ప్రశ్న కూడా చూడండి 16వ ప్రశ్న, 17వ ప్రశ్న. ఆ విధంగా ప్రతి ప్రశ్నకి సంబంధించి వరుసగా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ప్రతిదీ కూడా ప్రతి టాపిక్ అదిగోండి 18వ ప్రశ్న. ఆ విధంగా టాపిక్స్ అనేవి ఏందంటే అందుబాటులో ఉంటాయి ఈ ప్లేలిస్ట్‌లో. సింపుల్‌గా మీరు ఒకవేళ మొబైల్‌లో గనక చూస్తున్నట్లయితే మీరు సింపుల్‌గా వచ్చేసి ఐ కార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. ఐ కార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి. ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తే వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా డిస్క్రిప్షన్‌లో ప్లేలిస్ట్‌లు ఉంటాయి. ఆ ప్లేలిస్ట్‌ల ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని గనక సింపుల్‌గా అడిగినట్లయితే, నేను ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ లింక్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి మోడల్ పేపర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మొదటి మోడల్ పేపర్ యొక్క సెక్షన్ ఏ అనేది చూడడం అయితే మనం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చేసి సెక్షన్ బి చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూడడం అయితే జరిగింది. ఇప్పుడు సెక్షన్ బి చూస్తున్నాం. అందులో 18వ ప్రశ్న వచ్చేసి కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూమ్. హూమ్ అనే దానితో ఈ 2 సెంటెన్స్‌లని ఇక్కడ కలపమని చెప్పడం అయితే జరిగింది. ఈస్ న్యూ ప్రిన్సిపల్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. హూమ్ అంటే ఎవరిని, ఎవరితో అనేటటువంటి అర్థాలైతే వస్తాయన్నమాట. ఇక్కడ మనం చూసుకొని హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్. ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. ఇంతకుముందు ఇతనితో నేను పని చేశాను ఆ ప్రిన్సిపల్‌తో. ఎట్లా రాయాలి? ఇక్కడ మనకు హూ అనేది ఇస్తే జనరల్‌గా ఎవరిని అది డినోట్ చేస్తుందో అక్కడ రాయడమే. హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్, ఇక్కడ కామా, హూమ్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. జస్ట్ ఇక్కడ మనం హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. ఇక్కడ మనకు వచ్చేసి హూమ్ అయితే రావడం జరుగుతుంది. హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ హిమ్ బిఫోర్. ఆ విధంగా మనం పూర్తిగా రాయాల్సి ఉంటుంది. జస్ట్ మనం ఏంటంటే ఇక్కడ హూమ్ అని రాస్తే సరిపోతుంది. హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్. హిమ్ అవసరం లేదు, ఎందుకంటే రిడెండెన్సీ అయితే, అంటే మళ్ళా చెప్పినట్టయితే ఇక్కడ మన హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్డ్ విత్ బిఫోర్ అంటే సరిపోతుంది అనమాట. హీ ఈస్ ద న్యూ ప్రిన్సిపల్ హూమ్ ఐ వర్క్ విత్ బిఫోర్. తర్వాత మనం ప్యాసివ్ వాయిస్ అడగడం జరిగింది. 2 మార్కులు కండి. ఇక్కడ మనం హూమ్ చూసిన 2 మార్కులు, ఆ తర్వాత ప్యాసివ్ వాయిస్కి సంబంధించి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ చూడండి, షీలా హ్యాస్ ప్రిపేర్డ్ టేస్టీ డిషెస్. ఇందులో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆబ్జెక్ట్ని ముందుగా సబ్జెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ చూసుకుంటే టేస్టీ డిషెస్ అండి. టేస్టీ డిషెస్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. టేస్టీ డిషెస్ ఇది ప్లూరలా సింగులరా అనేది కూడా మనం చూసుకోవాలి. ఇదేంటంటే ప్లూరల్ అనమాట. టేస్టీ డిషెస్ అనేది ప్లూరల్. కాబట్టి ఇక్కడ హ్యాజ్ అనేది ఉంది, షీలా హ్యాజ్ అని ఉంది. అయితే ఇక్కడ టేస్టీ డిషెస్ కాబట్టి ఏమొస్తుంది, హ్యావ్ అనేది వస్తుంది. హ్యావ్ ఇది వచ్చేసి పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి హ్యావ్ బీన్. ప్రిపేర్డ్ని ప్రిపేర్డ్గానే రాసుకుంటాం. బై షీలా ఎలా రాస్తామండి? ఇది ప్యాసివ్ వాయిస్ అంటే దీని రూల్స్ ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ అనేది ఉంటుందండి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అంటే ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి సబ్జెక్ట్గా మార్చాలి. సబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆబ్జెక్ట్ అవుతుంది. బై అనేటటువంటి ఏజెంట్ను వాడతాం. ఇక్కడ మనకొచ్చేసి మెయిన్ వెర్బ్ ఫ్రేజ్ ఎలా ఉంటుంది అంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఇక్కడున్న సబ్జెక్ట్కి, టెన్స్కి తగ్గట్టుగా ఉంటుంది. తర్వాత మనకు మెయిన్ వెర్బ్ ఏది ఉంటే అది మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి వచ్చేసి మనం ప్రశ్న కనుక ఒకసారి చూసినట్లయితే మొట్టమొదట సబ్జెక్ట్ని రాసుకుంటాం. ఏంటది? టేస్టీ డిషెస్. ఓకే, టేస్టీ డిషెస్ ఇది వచ్చేసి ఆబ్జెక్ట్గా ఉంది, సబ్జెక్ట్గా రాసాం. ఆబ్జెక్ట్గా ఉంది, సబ్జెక్ట్గా రాయడం అయితే జరిగింది.
ఆ తర్వాత ప్రశ్న చూస్తే మనం చూడండి ఇక్కడ టేస్టీ డిషెస్ అని ఉంది. దాన్ని తీసుకెళ్ళి ముందు పెట్టేసాం. ఇప్పుడు షీలా వచ్చేసి చివర్లో వస్తుంది. బై షీలా అనేది. ఓకే. అయితే హ్యాస్ ప్రిపేర్డ్ అనేది ఇక్కడ ఎలా మారుతుందనేదే మెయిన్. టేస్టీ డిషెస్ ప్లూరల్ కాబట్టి హ్యావ్ అయింది. ఇది వచ్చేసి దేంట్లో ఉంది? పర్ఫెక్ట్‌లో ఉంది కాబట్టి హ్యావ్ బీన్ అనేది వస్తుంది. ప్రిపేర్డ్. లేకపోతే హ్యావ్ ప్రిపేర్డ్ బై అంటే అసలది ప్యాసివ్ సెన్స్‌లో రాదు గదా! అందుకని బీన్ అనేది మనం చేరుస్తాం అనమాట. టేస్టీ డిషెస్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ బై షీలా. ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ద పేషెంట్ సెడ్ టు ద డాక్టర్. పేషెంట్ ఏం చేశాడు? డాక్టర్‌తో చెప్పాడు. ఐ హావ్ బాట్ ద మెడిసిన్. నేను మెడిసిన్స్ కొన్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ చెప్పాడనమాట పేషెంట్. కాబట్టి ద పేషెంట్‌గా రాస్తాం. టోల్డ్ చెప్పాడు కాబట్టి టోల్డ్ ద డాక్టర్‌కి చెప్పాడు. ఏమని? దట్ అనేది వస్తుంది. మన ఇన్వర్టెడ్ కామాస్ తీసేయాలి ఇక్కడ అంటే దట్ అనేది పెట్టుకోవాలి. దట్ పేషెంట్ హీ కావచ్చు, షీ కావచ్చు. హీ పెట్టుకున్నాం. హ్యావ్ కాస్త హ్యాడ్ అయిద్ది. ఓకే. హీ హ్యాడ్ బాట్ ద మెడిసిన్స్. సేమ్ బాట్ ద మెడిసిన్స్. ఇక్కడ మార్పు జరిగిందల్లా మనం చూసుకుంటే జాగ్రత్తగా సెడ్ టు కాస్త టోల్డ్‌గా మారింది. ఇన్వర్టెడ్ కామాస్ బదులు దట్ వచ్చింది. హ్యావ్ బదులు హ్యాడ్ వచ్చింది. అంతే జరిగినటువంటి మార్పులు మనం గనక చూసినట్లయితే. నెక్స్ట్ ద బేకర్ కలెక్టెడ్ హిస్ బిల్స్ డాష్ ఆఫ్ ద మంత్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ అండి. నెల చివర్లో వసూలు చేసుకుంటాడు. ఎవరు? బేకర్. ఎవరైతే రొట్టెలు తయారు చేసే వ్యక్తి ఉన్నాడో అతను. ద ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్. ఏరోప్లేన్‌కి రెక్కలు ఉన్నాయి. వాటి మీద ఏం లేవు? బల్బులు లేవు. లేదా లైట్లు లేవు. ఓకే. బల్బులు కాదు, లైట్లు లేవు. కాబట్టి కాంతి అనేది రావట్లేదు. దట్స్ వై ఇట్స్ బ్లాక్ ఏరోప్లేన్ అన్నట్టుగా లైట్లు లేవు అని చెప్పడం అయితే జరిగింది. ద ఏరోప్లేన్ హ్యాడ్ నో లైట్స్ ఆన్ ఇట్స్ వింగ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్. ఇక 22వ ప్రశ్న అనేది మనం చూస్తున్నామండి. ఎడిటింగ్. ఇది వచ్చేసి 4 మార్కులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక పాఠ్యాంశంలో నుంచి ఇచ్చారు. ద మేడమ్ రైట్స్ బస్ ఉంది కదా! దాంట్లో నుంచి తీసుకోబడింది. ఇక్కడ మనం చూసుకుంటే ద బస్ రోల్స్ ఆన్ నౌ కటింగ్ అక్రాస్ ఎ బేర్ ల్యాండ్స్కేప్ నౌ రషింగ్ డౌన్ ఏ టైనీ హ్యామ్లెట్ పాస్ట్ హార్డ్వే సైడ్ షాప్ సమ్‌టైమ్స్ ద బస్ సీమ్డ్ ఆన్ పాయింట్ ఆఫ్ గాబ్లింగ్ ద టు అదర్ వెహికల్. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అండర్లైన్ చేయడం జరిగింది. ఇక్కడ రోల్స్ అన్నాడు. ఇది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తప్పు అంటున్నాడు. మరి ఏ టెన్స్‌లో వాడారు? చూడండి కటింగ్ అక్రాస్, రషింగ్, పాస్ట్ హార్డ్వే సైడ్ షాప్ సమ్‌టైమ్స్ ద బస్ సీమ్డ్. ఇక్కడ ఏమి తప్పు అని చెప్పట్లా. సింపుల్ పాస్ట్‌లో ఉంటే తప్పు అని చెప్పట్లేదు కాబట్టి రోల్స్‌ని మనం ఎలా రాయొచ్చు అంటే రోల్డ్‌గా రాయొచ్చు. తర్వాత రషింగ్ డౌన్ ఏ టైనీ హ్యామ్లెట్ అన్నాడు. చూడండి టైనీ హ్యామ్లెట్ గ్రామంలో డౌన్ పోదు, గుండా పోయిద్ది. గ్రామం గుండా పోతుంది. బస్సు అనేది త్రూ వెళ్తుంది. ఓకే. గ్రామం గుండా వెళ్తుందే తప్ప అది మామూలుగా అయితే డౌన్ పోవడం, దిగువన పోదు, గ్రామం గుండా పోయిద్ది. ఇక్కడ ఆడ్ ఓ అనేది అచ్చు ఆ అనే శబ్దాన్ని వస్తుంది కాబట్టి యాన్ అనేది రావడం జరుగుతుంది. ఏ కాదు. కాబట్టి యాన్ ఇక్కడ యాన్ ఉండాలి. యాన్ అనేది వస్తుంది. సీమ్డ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ గాబ్లింగ్ టు రాదండి. ఎప్పుడైనా గాబుల్ అప్, గాబ్లింగ్ అప్. అదర్ కాదు ఇక్కడ అనదర్ వెహికల్ అనేది ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఇవి రోల్డ్, త్రూ, యాన్, అనదర్ ఇవి ఇక్కడ మనం రాయాల్సినటువంటి రైట్ థింగ్స్ అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 23 ఆర్టికల్స్ అడిగారు. ఐ కుడ్ నాట్ సీ బ్లాక్ ఏరోప్లేన్. ఏ ఏరోప్లేన్ అంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. అతన్ని కాపాడినటువంటి ఏదైతే ఏరోప్లేన్ ఉందో దాని గురించి. సో ద బ్లాక్ ఏరోప్లేన్ అనేది వస్తుంది. డాష్ గాడ్ గేవ్ గ్రీన్ సిగ్నల్ అండ్ ద ట్రైన్ పుల్డ్ అవుట్. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఏ గార్డ్ కాదు, ఎవరైతే ట్రైన్ గార్డ్ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ గార్డ్ ఏం చేశాడు? ఇక్కడ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతో ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. ట్రైన్ పుల్డ్ అవుట్ అంటే అక్కడ నుంచి ఇంకా కదలడం మొదలుపెట్టిందని.
చూడండి వుడ్ యూజ్డ్ టు అనేది 24 చూస్తున్నాం మనం. వుడ్ లేదా యూజ్డ్ టు అనేది. జనరల్‌గా ఇక్కడ మనకు కన్‌ఫ్యూజన్ ఏం లేదండి. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే యూజ్డ్ టు వాడుకోవడం ఉత్తమం. మోస్ట్ యూజ్డ్ టు అనేది అన్నిటికి వాడేసేయొచ్చు. వుడ్ అనే దాంట్లో మళ్ళీ కొన్ని అటు ఇటుగా ఏందంటే కొన్ని మార్పులు, చేర్పులుంటాయి. అందుకని అనవసరంగా ఎందుకు మనం కన్‌ఫ్యూజ్ అవుదామని యూజ్డ్ టు అయితే దేనికైనా పనికొస్తుంది. ఎక్కడ పెట్టాలి? మెయిన్ వెర్బ్‌ని పట్టుకోవాలండి. ఇక్కడ ప్లేడ్ అనేది మెయిన్ వెర్బ్. ఓకే. నెక్స్ట్ ఫెల్ట్ అనేది ఇక్కడ మెయిన్ వెర్బ్. ఎక్కడ ఉంటుంది మెయిన్ వెర్బ్ అంటే హీరో పక్కన ఉంటుంది మెయిన్ వెర్బ్. ఐ అనేది ఇక్కడేమో అవర్ టీచర్ అనేది. ఈ ప్లేడ్‌ని ఎలా రాయాలి? ప్లేడ్ బదులు మనం ప్లేస్ చేయాల్సింది యూజ్డ్ టు ప్లస్ ప్లే. వెన్ ఐ వాస్ చైల్డ్ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ప్లేడ్ బదులు మనం రాయాల్సింది ఏంటంటే ప్లేడ్ బదులు సింపుల్‌గా మనం రాయాల్సింది వచ్చేసి ప్లేడ్ బదులు యూజ్డ్ టు ప్లే అని రాయాల్సి ఉంటుంది. ప్లేడ్ తీసేసి యూజ్డ్ టు ప్లే రాయాలి అంతే. నెక్స్ట్ ఫెల్ట్. ఓకే. ఫెల్ట్‌కి బదులు ఏం రాయాలి ఇక్కడ? యూజ్డ్ టు ఫీల్. యూజ్డ్ టు ఫీల్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇన్ మై స్కూల్ డేస్ అవర్ టీచర్ యూజ్డ్ టు ఫీల్ హ్యాపీ టీచింగ్ అస్. మాకు చదువు చెప్పడం చాలా ఆనందంగా భావించేవాళ్ళు టీచర్లు. వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూజ్డ్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ప్రతిరోజు సాయంత్రం ఆడేవాడిని. ఇప్పుడు ఆడట్ల. తర్వాత నౌన్ మాడిఫైయర్స్. నౌన్ మాడిఫైయర్స్ అంటే యాడ్జెక్టివ్స్‌ని ఒక ఆర్డర్‌లో పెట్టగలగాలి. అదే నౌన్ మాడిఫైయర్స్. నౌన్ మాడిఫైయర్స్ అంటే ఏం లేదు యాడ్జెక్టివ్స్. ఆ యాడ్జెక్టివ్స్‌ని ఒక క్రమ పద్ధతిలో పేర్చాలి. ఐ బాట్ ఏ మొబైల్ ఇది మెయిన్ సెంటెన్సు. ఇప్పుడు ఆ మొబైల్‌కున్నటువంటి యాడ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రాపర్‌గా మార్చాలి. ఐ బాట్ ఏ మొబైల్. అది ఆండ్రాయిడ్ మొబైలు రెడ్ కలరు. కాబట్టి ఐ బాట్ ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్. నేను కొన్నదేంటి? ఒక ఎర్రటి ఆండ్రాయిడ్ మొబైల్‌ని కొన్నా. ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్ అంటే సరిపోతుంది. షీ వోర్ ఏ శారీ ఇది మెయిన్ సెంటెన్స్ అర్థమైపోతుంది. శారీ అనేది మెయిను. కాంచీపురం దాని యొక్క విశిష్టత. బ్లూ అనేది ఒక విశిష్టత. ఇప్పుడు ఏం చేస్తాం? షీ వోర్ ఏ బ్లూ కాంచీపురం శారీ. ఓకే. షీ వోర్ ఏ బ్లూ కాంచీపురం శారీ అంటే సరిపోతుంది. ఇక్కడ ఐ బాట్ ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి. ఐ బాట్ ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్. ఇక్కడేమో షీ వోర్ ఏ బ్లూ కాంచీపురం శారీ సింపుల్‌గా. తర్వాత 26వ ప్రశ్న చూడండి. ఇదొచ్చేసి ఏందంటే అడ్వైస్ సలహా. ఇక్కడ అర్థమైంది కదండీ! మొబైల్ అనేది నౌన్ ఇక్కడ. కాబట్టి రెడ్ ఆండ్రాయిడ్ అనేది యాడ్జెక్టివ్ వాటి ముందు పెట్టాం. అట్లానే శారీ అనేది నౌన్ ఇక్కడ. ఇక్కడ బ్లూ కాంచీపురం అనేది ఇక్కడ యాడ్జెక్టివ్స్ నౌన్‌కి తగ్గట్టు. అందుకని అట్లా పెట్టాం. ఇక అడ్వైస్ వచ్చేసి ఏందంటే సలహా ఇవ్వడం. ఈ సలహా ఇవ్వడం కూడా చాలా ఈజీ అండి. మనం రాసేటప్పుడు టు ఏదైతే ఉందో దాంతో సహా అక్కడ ఆపేసుకొని మొదట వచ్చిన టు ఏదైతే ఉందో అక్కడ దాకా మనకు అవసరం లేదని భావించాలి. ఎంత అవసరం లేదు మనకి. ఏదైతే అదిగోండి ఇక్కడ టు ఉందా? టీఓ2 ఉందా? అక్కడ దాకా మనకి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. సింపుల్‌గా ఇక్కడ యూ షుడ్ అనేసి రాయడమే. SHOULD. యూ షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్. ఓకే. యూ షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్ అంతే. టు అనేది ఏదైతే ఉందో అక్కడ దాకా కట్ చేసేసుకోవడమే. మిగతా ముందు యూ షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్ అంతే అయిపోయింది. ఆ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. 27వ ప్రశ్న వచ్చేసి సినానిమ్స్ అండి. సినానిమ్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ క్రియేటివిటీ, ఎండ్ ఆఫ్ లైఫ్, గుడ్ లుకింగ్, డిస్పైర్, ఫార్చునేట్లీ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. బ్యూటిఫుల్ అండి మొట్టమొదటిది. బ్యూటిఫుల్ అంటే ఏంటి అర్థం? గుడ్ లుకింగ్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డెత్ అని ఉంది. డెత్ అంటే ఏంది? ఎండ్ ఆఫ్ లైఫ్. జీవిత అంతం. డెత్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్. డెత్ ఎండ్ ఆఫ్ లైఫ్. బ్యూటిఫుల్ గుడ్ లుకింగ్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే లక్కీలీ. లక్కీలీ అనే దానికి ఏందంటే అర్థం ఫార్చునేట్లీ. ఫార్చునేట్లీ.
ఓకే. దానికి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్వెంటివ్‌నెస్ ఇచ్చారు. ఇన్వెంటివ్‌నెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రియేటివిటీ అన్నమాట. క్రియేటివిటీ. ఇదేందంటే కొంచెం మన టెక్స్ట్ బుక్‌లో ఉన్న అర్థాలు అయన్నీ కూడా కొంత అవగాహన కలిగి ఉంటేనే మనం దీన్నైతే రాయగలమండి పూర్తిగా. ఏదో స్పెసిఫిక్‌గా ఒక 100 ఏమో బట్టి పట్టుకొని ఎళ్తే కుదిరేది అని కాదులే గానీ ఓకేనా. లక్కీలీ అనేది ఫార్చునేట్‌లీ, డెత్ అనేది ఎండ్ ఆఫ్ లైఫ్, బ్యూటిఫుల్ అంటే గుడ్ లుకింగు, ఇన్వెంటివ్‌నెస్ అంటే క్రియేటివిటీ. ఇప్పుడు యాంటోనిమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు యాంటోనిమ్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్, ఫో అంటే శత్రువు. యాంటోనిమ్స్ కదా అడిగింది. నెక్స్ట్ సినానిమ్స్ తర్వాత యాంటోనిమ్స్. రిప్లైడ్, ఇగ్నోర్డ్ అంటే అసలు పట్టించుకోవాలి అడిగిన దానికి రిప్లై ఇచ్చాడు అంటే సమాధానం చెప్పాడని. అలా కాకుండా ఇగ్నోర్డ్ అంటే అసలు పట్టించుకోవాల. కామన్, దే వర్ యాజ్ కామన్ యాజ్ మస్కిటోస్. కామన్ కాకుండా ఇంకేం రాయొచ్చు, రేర్ అరుదు. కలెక్ట్, డిస్పర్స్. ఓకేనా. డిస్పర్స్ అంటే చెల్లా చెదురు చేయడం, కలెక్ట్ అంటే సేకరించడం. ఈ విధంగా ఫ్రెండ్కి ఏమో ఫో, రిప్లైడ్కి ఏమో ఇగ్నోర్, కామన్కి ఏమో రేర్ అండ్ కలెక్ట్కి ఏమో డిస్పర్స్. ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇక్కడ మనకి ఫిల్ చేయాలి. చూడండి, వి జస్ట్ గెట్ along somehow my angel thanks to your prayers and so on. Sit down please, do now as you know you should not. చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షుడ్ నాట్, యూ షుడ్ నాట్. ఎప్పుడైనా సరే షుడ్ కానీ వుడ్ కానీ షల్ కానీ విల్ కానీ వీటి తర్వాత V1 వస్తుంది. మనం ఆల్రెడీ ఏం చేసాం, యూ షుడ్ అని ఏం రాసాం, అడ్వైజ్ ఉంది కదండి. అడ్వైజ్లో మనం యూ షుడ్గా వాడింది. యూ షుడ్ తర్వాత ఏముందో చూడండి, జాయిన్ అనేటటువంటి వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఉంది. ఇక్కడ కూడా అంతే, ఏముండాలంటే ఫస్ట్ ఫామ్ ఉండాలి. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఓకే, యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఆల్ అబౌట్ యువర్ నైబర్. నైబర్హుడ్ కాదు, నైబర్. నైబర్ అంటే పొరుగువాడు అని అర్థం అనమాట. నైబర్ అంటే పొరుగువాడని అర్థం. ఫర్గెట్, నువ్వు ఎప్పుడు కూడా నీ పొరుగువాడి గురించి మర్చిపోకూడదు అనేసి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 30వ ప్రశ్న చూసినట్లయితే ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ఇందులో మనం చూసినట్లయితే షీ క్యాలిక్యులేటెడ్ అండ్ రీక్యాలిక్యులేటెడ్, ప్లాన్డ్ అండ్ రీప్లాన్డ్. ఓకేనా. క్యాలిక్యులేటెడ్, రీక్యాలిక్యులేటెడ్, ప్లాన్డ్, రీప్లాన్డ్. ఈ విధంగా అనమాట. ద బుద్ధిస్ట్ ఎస్టిక్ ఫెల్ట్ స్లీపీ డ్యూరింగ్ మెడిటేషన్స్. మెడిటేషన్ TATION అనమాట, మెడిటేషన్. రీప్లాన్డ్ REPLANNED. ఈ విధంగా మెడిటేషన్ TATION. తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్ అడిగారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లెడ్జ్, ఇనాగరేషన్ అనేది తప్పు, కరేజ్ అనేది కరెక్టే, ఆబ్లిగేషన్ అనేది కరెక్టే, ప్లెడ్జ్ కూడా కరెక్టే. ఇనాగరేషన్ ఏంది ఎట్లా తెలుసు అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇనాగరేషన్లో INAUGURATION అని ఉండాలి. అది ఇనాగరేషన్, AUGU. తర్వాత కంపల్సివ్, బ్యారేజ్, అప్పరెంట్లీ, విండ్ షీల్డ్ ఇవి ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కంపల్సివ్ ఓకే, బ్యారేజ్ అంటే ఆనకట్ట ఓకే. అప్పరెంట్లీ కనుక చూసినట్లయితే ANTLOI అని ఉంది. ఇక్కడ ఉండాల్సింది ఏంటంటే ఈ ఏ బదులు ఈ ఉండాలి. అప్పరెంట్లీ APPARENTLY, అప్పరెంట్లీ ఈ విధంగా ఉండాలి. తర్వాత డిక్షనరీ ఎంట్రీ అండి. ఓకే, డిక్షనరీకి సంబంధించినవి. స్క్విర్మ్ ఇచ్చాడు, ఇదేంటంటే వెర్బ్. వాట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అడిగాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ అంటే అదిగోండి ఇక్కడ ఇచ్చాడు అండి, వి అని ఇచ్చాడు. వి అంటే ఏంది, వెర్బ్ అనమాట. వి అంటే వెర్బ్ అని. అట్లానే మనకి ఏమి ఇస్తారంటే నౌన్, ఎన్ అని ఉందనుకోండి నౌను, ఎన్ అని ఉంటే నౌన్ అని. తర్వాత ఎన్ నౌను, ప్రొనౌను. తర్వాత వచ్చేసి వెర్బు, యాడ్జెక్టివ్, ఏడీజే అని ఇస్తారు, యాడ్జెక్టివ్. ఓకే, యాడ్ వెర్బు, ఇంటర్జెక్షను, కంజంక్షను,
ఇట్లా ఏందంటే ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇట్లా ఇస్తారనమాట. తర్వాత పిక్ వన్ సెంటెన్స్ విత్ స్క్విర్మ్ యూజ్ చేసినటువంటి ఒక సెంటెన్స్‌ని పిక్ చేయమన్నారు. ఇక్కడ మనం చూడండి ద బాయ్ ట్రైడ్ టు స్విమ్ ఫ్రీ ఇది రాసుకోవచ్చు. లేదా క్రిస్టిన్ స్క్విమ్డ్ అన్‌కంఫర్టబుల్లీ ఇన్ హర్ చైర్ అది రాసుకోవచ్చు. హీ మేడ్ మీ స్క్విమ్ విత్ ఎంబారాస్మెంట్ ఇది రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న వాటిలో ఏవైనా మనం ఇక్కడైతే రాసుకోవచ్చు అనమాట. ఈ మూడిట్లో. ఆ విధంగా సెంటెన్స్ ఏమన్నా రాసాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెర్బ్. తర్వాత ఫ్రేజల్ వెబ్ మేకప్ ఫర్ ఓకే. ఇది మనం ఫ్రేజల్ వెబ్ మేకప్ ఫర్ సెంటెన్స్ రాయాలి ఓన్‌గా. మేకప్ ఫర్ అంటే లోటును భర్తీ చేయడం అండి. ఈ ఎట్లా రాయొచ్చు అంటే హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేయడం ఏదైతే ఉందో కెన్ మేక్ అప్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా కష్టపడ్డం ఉంది చూసారా దానితో మనం ఏం చేయొచ్చు అంటే ఆ సామర్థ్యం లేనితనాన్ని అధిగమించవచ్చు. కొంతమందికి స్కిల్ ఉండకపోవచ్చు డైరెక్ట్ ఇన్నేట్ స్కిల్ పుట్టుకతో కాకపోతే కష్టపడి పనిచేయడం ద్వారా ఆ స్కిల్ని పొందడం అనేది జరుగుతుంది. క్వేకింగ్ ఇన్ ద బూట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే భయపడ్డాం బూట్లలో వణుకుతున్నాడు కాళ్ళు వణికిపోతున్నాయని. హీఈస్ క్వేకింగ్ ఇన్ హీస్ బూట్స్ నీకు కనబడట్లేదు కానీ వాడి కాళ్ళు వణికిపోతున్నాయి చూడు అని చెప్పడం అన్నమాట ఉద్దేశం. చాలా సింపుల్గా ఆ విధంగా మనం అయితే చూడవచ్చు. నెక్స్ట్ గెట్ అలాంగ్ విత్ అంటే సర్దుకుపోయి ముందుకు వెళ్ళడం. గుడ్ రిలేషన్ అనేది ఉండడం. హ్యావ్ గుడ్ రిలేషన్ విత్. స్టే ఇన్ అంటే స్టే ఇండోర్స్ ఇంటి లోపల ఉండడం బయటికి రాకపోవడం. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్ జాగ్రత్తగా చూసుకోవడం. కామ్ డౌన్ అంటే రిమైన్ క్వైట్. ఇదండి టోటల్గా 34 దాకా మనకు వచ్చేసి. తర్వాత క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సెక్షన్ సి ఇంకో వీడియోలో చూద్దాం. ఇది టోటల్గా సెక్షన్ బికి సంబంధించినవండి. వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. మీకు ఆల్రెడీ అన్ని డౌట్స్ క్లియర్ చేయబడినాయి. సింపుల్గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు ప్లేలిస్ట్ లింక్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్లేలిస్ట్ లింక్ సిద్ధంగా ఉంది. మీరు చదవడమే నేర్చుకోవడమే తరువాయి మంచి స్కోర్ని ఈజీగా మీరు సాధించవచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.